Hi guys, welcome to our channel Career Fast Updates. SSC aspirants కి గుడ్ న్యూస్ guys. జూన్ 24న మనకి SSC CGL 2024 అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 17,720 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే SSCకి ప్రిపేర్ అవుతున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట. నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ కోసం డిస్కస్ చేస్తాను. అసలు ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఎంత, అలానే మనకి శాలరీ ఎంత, దీంట్లో ఏమేం పోస్టులు ఉంటాయో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. SSC ఆస్పిరెంట్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని అందరూ సద్వినియోగం చేసుకోండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డేట్స్ అయితే ఇవి. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24/6/2024 టు 24/7/2024. అంటే ఈ నెల మనకి 24th నుంచి జూలై 24th వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జూలై 24th 11 PM వరకు అయితే మనకి ఈ విండో అవైలబుల్గా ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అలానే ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై. లాస్ట్ డే వరకు అయితే వెయిట్ చేయకండి, ముందే అప్లై చేసుకోండి. విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్కి విండో అయితే మనకి ఆగస్ట్ 10th నుంచి 11th వరకు అవైలబుల్గా అయితే ఉంటుంది. కరెక్ట్గా ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1, మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ టు అక్టోబర్ 2024, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు అయితే మనకి టైం ఉంది. అంటే మనకి 3 to 4 months అయితే ప్రిపరేషన్కి టైం ఉంది. అలానే టైర్ 2 వచ్చేసి డిసెంబర్లో మనకి టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ గైస్. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి పే లెవెల్ 7. దీంట్లో మనకి 44,900 నుంచి 1,42,400 అయితే పే చేస్తున్నారు. ఇవి నేమ్ ఆఫ్ ది పోస్ట్, అలానే డిపార్ట్మెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ పోస్ట్, ఏజ్ లిమిట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చి గ్రూప్ బినే, సేమ్ క్లాసిఫికేషనే. అలానే ఏజ్ లిమిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్ వైజ్ అయితే ఈ ఏజ్ లిమిట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ CBDT డిపార్ట్మెంట్, ఇది వచ్చేసి గ్రూప్ సి అనమాట మనకి క్లాసిఫికేషన్. అలానే దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years. అలానే ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ CBIC, ఇది గ్రూప్ బినే. ఇవన్నీ గ్రూప్ బినే. ఇలా డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అలానే ఏజ్ లిమిట్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 6. దీనికైతే మనకి 35,400 నుంచి 1,12,400 అయితే పే చేస్తున్నారు. ఇవి డిఫరెంట్ పోస్టులు, అలానే డిపార్ట్మెంట్స్. ఇవి అన్నీ వచ్చేసి గ్రూప్ బి క్లాసిఫికేషన్లోకి అయితే వస్తున్నాయి. ఈ ఏజ్ లిమిట్స్ అన్నీ 18 to 30 years అయితే వస్తున్నాయి. పే లెవెల్ 6 మొత్తం ఏజ్ లిమిట్ అయితే సేమ్ ఉంది. లాస్ట్ వచ్చేసి చేంజ్ అవుతుంది, 18 to 30 years అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 5. దీంట్లో 29,200 నుంచి 92,300 వరకు అయితే మనకి పే చేస్తున్నారు. దీంట్లో పోస్టులు వచ్చేసి ఆడిటర్, అలానే అకౌంటెంట్. ఇవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఈ పోస్ట్ క్లాసిఫికేషన్స్ వచ్చేసి గ్రూప్ సి. అలానే ఏజ్ లిమిట్ అయితే 18 to 27 years అయితే ఉండాలి. అన్ని పోస్టులకి సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలానే పే లెవెల్ 4 చూసుకున్నట్టయితే 25,500 నుంచి 81,100 వరకు అయితే పే చేస్తున్నారు. ఇవి పోస్టులు, ఇవి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇవి కూడా సేమ్ గ్రూప్ సి క్లాసిఫికేషన్ నుంచి అయితే సేమ్ అన్ని గ్రూప్ సి క్లాసిఫికేషనే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 years అయితే ఉండాలి. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ అప్రాక్సిమేట్ 17,727 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎయిదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్,
or a subject of Bhutan, or a person of Indian origin who has migrated from Pakistan, Burma. ఇలా మైగ్రేట్ అయ్యి వచ్చి ఈ ఈ దేశాల నుంచి మైగ్రేట్ అయ్యి అయితే వచ్చి మనకి ఇండియాలో అయితే పర్మనెంట్గా సెటిల్ అయి ఉంటే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆన్ 1/8/2004 అంటే August 1, 2024కి 18 అయితే వచ్చి ఉండాలి. అప్పుడే మనం ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఏజ్ లిమిట్ 3 మార్క్స్ ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈస్ 18 to 27 years. 18 to 27 years ఉండాలి అని మెన్షన్ చేసిన పోస్టులకి క్యాండిడేట్స్కి అయితే డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 August 1997 నుంచి 1 August 2006 ఈ డేట్స్ మధ్యలో అయితే క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అలానే ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ ఈస్ 20 to 30 years. 20 to 30 years ఉండాలి అని మెన్షన్ చేసిన పోస్టులకి క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 2 August 1994 నుంచి 1 August 2004 ఈ డేట్స్ మధ్యలో అయితే క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అలానే 18 to 30 years ఈ పోస్టులకు వచ్చేసి క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ 2 August 1994 నుంచి 1 August 2006 ఈ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ 18 to 32 years ఉండాలి అని మెన్షన్ చేసిన పోస్టులకు అయితే క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 August 1992 నుంచి 1 August 2006 ఈ డేట్స్ మధ్యలో అయితే క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళైతే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మనకి కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, అలానే ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ కేటగిరీ అయితే 13 years, అలానే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 15 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ది క్లోజింగ్ డేట్. రిలాక్సేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ with at least 60% marks in mathematics at 12th standard level. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ బ్రాంచ్లో చేసినా రికాగ్నైజ్డ్ యూనివర్సిటీలో అయితే చేసి ఉండాలి. అలానే మనకి అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. దీంట్లో అయితే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. మనం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఏ సబ్జెక్ట్లో అయినా చేసుకోవచ్చు, కానీ స్టాటిస్టిక్స్ అనేది మనకి సబ్జెక్ట్ అయితే ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీ స్టాటిస్టిక్స్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది 3 years ఆర్ ఆల్ ది 6 semester ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ కోర్స్. రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ NHRC. దీనికైతే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఏదైనా యూనివర్సిటీలో రికాగ్నైజ్ అయి ఉన్న యూనివర్సిటీలో మనం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికాగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఆల్ అదర్ పోస్ట్ మిగిలిన అన్ని పోస్టులకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది రికాగ్నైజ్డ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసి అయినా ఉండాలి, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీకి ఈక్వివలెంట్ కోర్స్ ఏదైనా చేసుంటే ఈ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్. అలానే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు అయితే మనకి 100 rupees అయితే ఉంటుంది. ఇంకా ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు అనేది ఏమి పే చేయవసరం లేదు. కమింగ్ టు సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనం రీజియన్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రీజియన్ అయితే ఆ రీజియన్లో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్. టైర్ 1 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో
వాళ్ళైతే టైర్ 2 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ. టైర్ 2లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్. సబ్జెక్ట్స్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇవైతే మనకి టైర్ 1లో సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి ఈచ్ సెక్షన్కి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలానే మ్యాక్సిమం మార్క్స్ అయితే ఈచ్ సెక్షన్కి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 1 అవర్ టైం అయితే ఇస్తారు. అంటే 100 క్వశ్చన్స్ మనం 60 మినిట్స్లో అయితే పెట్టాలి. అలానే టైర్ 2 ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి పేపర్ 1 అయితే అందరికీ కామన్. పేపర్ 1 సెక్షన్ 1 2 hours and 15 minutes అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ వచ్చి సెక్షన్ 1లో మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 వచ్చి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. దీంట్లో ఫస్ట్ మాడ్యూల్ 1లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, అలానే మాడ్యూల్ 2లో కూడా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మొత్తం 30 + 30 60 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి మనకి టోటల్ మార్క్స్ వచ్చి 180 మార్క్స్కి అయితే ఉంటుంది. టైం అయితే 1 అవర్ అయితే ఇస్తారు మనకి. అంటే 60 మినిట్స్లో మనం 60 క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి సెక్షన్ 2, సెక్షన్ 3 ఇవి వచ్చి సెక్షన్ 2లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్. మాడ్యూల్ 1 45 క్వశ్చన్స్ ఉంటుంది. మాడ్యూల్ 2లో 25 క్వశ్చన్స్. టోటల్ 70 క్వశ్చన్స్ అయితే ఉంటుంది సెక్షన్ 2. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ కాబట్టి 210 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ 3 వచ్చేసి ఒక మాడ్యూల్ అయితే ఉంటుంది. అది కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. 20 క్వశ్చన్స్ వస్తే 60 మార్క్స్కి అయితే ఉంటుంది. అలానే సెక్షన్ 2లో సెక్షన్ 3 మాడ్యూల్ 2 ఏంటంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇది 1 డేటా ఎంట్రీ టాస్క్ అయితే ఇస్తారు. 15 minutes టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. మొత్తం టోటల్ మార్క్స్ 200. 2 hours అయితే టైం ఉంటుంది. ఈ పేపర్ 2 అనేది అందరికీ ఉండదు. ఎవరైతే కొన్ని పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ 2 అనేది ఉంటుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఇన్ ద ఆఫీసర్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 1. ఈ పోస్టుల్లో ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి సిలబస్ చూసుకున్నట్టయితే టైర్ 1కి సిలబస్ ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇది వచ్చి టైర్ 1కి సిలబస్. ఇది టైర్ 2 సిలబస్. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వచ్చేసి టైర్ 2కి సిలబస్. నెక్స్ట్ అయితే ఈ టైర్ 1 టైర్ 2 క్వాలిఫై అయినట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. ఇదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ SSC CGL 2024 నోటిఫికేషన్ మీద. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తా. అలానే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.